ఏదైతే నిన్న రాత్రి నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఓ గ్రామం పేరు మారుమోగుతుందో ప్రస్తుతం ఆ గ్రామంలో నేను ఉన్నాను. ఆ గ్రామం పేరే సుందరపేట. జనరల్గా విజయనగరం జిల్లా అంటేనే చాలామందికి పెద్దగా తెలియదు. అందులోనూ ఇంకా ఈ విజయనగరం జిల్లాలో చిన్న చిన్న గ్రామాలంటే ఈ జిల్లాలో ఉన్న వాళ్ళకి చాలామంది తెలియదు. ఎందుకంటే ఇది భోగాపురం మండలంలో ఉన్నటువంటి ఒక చిన్న విలేజ్. అలాంటి విలేజ్ నుంచి ఈ విలేజ్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే ఎంతో ఫేమస్ అయింది. బికాజ్ ఆఫ్ ఏదైతే మనకు అక్కడ ఫ్లెక్సీ కనిపిస్తుందో కళ్యాణ్ పడాల. ఎస్, అదే బిగ్ బాస్ 9 సీజన్ విన్నర్గా కళ్యాణ పడాల గెలిచిన తరువాత, అంటే మొదటి నుంచి కళ్యాణ పడాల బిగ్ బాస్ హౌస్లో ఎంటర్ అయిన దగ్గర నుంచి కూడా ఈ ఒక ఊరి పేరు వినిపిస్తోంది. నిన్న విన్నర్గా గెలిచిన తర్వాత, ఎందుకంటే జనరల్గా మన దేశంలో జై జవాన్ జై కిసాన్ అనే నినాదం వింటాం. బిగ్ బాస్ 8లో జై కిసాన్ అనేది మారుమోగింది, ఇప్పుడు జై జవాన్ అనేది మారుమోగింది. దాని బికాజ్ ఆఫ్ కళ్యాణ పడాల అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు జిల్లా పేరే పెద్ద ఎత్తున వినిపిస్తుంది. ఎందుకంటే కళ్యాణ పడాల ఇప్పుడు ఒక సెలబ్రిటీగా మారడం, బిగ్ బాస్ హౌస్లో 100 రోజుల పాటు ఉండి తను ఒక జవాన్గా అందులో ఎంటర్ అయ్యి తర్వాత ఇచ్చినటువంటి అనేక టాస్కులు, జవాన్ యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో మనం చూసుకోవచ్చు. అక్కడ అంటే బోర్డర్లో వాళ్ళు చేసే పని ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. ఆ తర్వాత అక్కడి నుంచి బిగ్ బాస్ హౌస్లో ఒక ఇంట్రెస్ట్తో వెళ్ళి అక్కడ వెళ్ళిన తర్వాత తన యొక్క గేమ్తో ఆసక్తిగా గేమ్ ఆడడం, అదేవిధంగా 100 రోజుల హౌస్లో చాలా ఎఫెక్టివ్ చూపించడంతో ఒక్కసారిగా ఈరోజు వినర్గా మారాడు. ఒక్కసారిగా మార్మోగుతో సుందరపేట గ్రామం కావచ్చు, అదేవిధంగా కళ్యాణ పడాల పేరు కావచ్చు, వారి బంధువులు కావచ్చు, గ్రామస్తులు. ఒక్కసారి గ్రామస్తులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే కళ్యాణ పడాల పేరెంట్స్ కూడా ఇటువంటి ఒక చిన్న పాన్ షాప్ నడుపుతూనే జీవనం సాగిస్తున్నారు. అంటే కళ్యాణ పడాల ఆర్మీలో ఉద్యోగం చేస్తున్నప్పటికి కూడా తన కుటుంబ పోషణ కోసం తన తల్లిదండ్రులు అయితే ఇలాంటి ఒక పాన్ షాప్ నడిపిస్తున్న పరిస్థితి. ఒక్కసారి మరి అటువంటి పాన్ షాపు నడిపిస్తున్న కొందరితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే గ్రామ ఎంట్రన్స్లో షాప్ ఉంది. అందరూ ఏం మాట్లాడుకున్నా వాళ్ళకి బాగా తెలుస్తుంది. వాళ్ళ రియాక్షన్స్ కానీ వాళ్ళ ఆనందం కానీ వీళ్ళకి బాగా తెలుస్తుంది. చెప్పడం ఎలా అనిపిస్తుంది? బాగా గెలిచాడండి కళ్యాణ్. అందరిలో పేర్లు తెచ్చుకుంటూ బాగా ఆట ఆడాడు, కప్పు గెలుచుకుంటూ శబాసుగా ఉన్నాడు. ఎలా అంటే మీకు ఎలా అనిపిస్తుంది మీ ఊరు నుంచి అంత స్థాయికి వెళ్ళడం? మా ఊరు నుంచి మా గ్రామం మా జిల్లాకి మాకు అండగా బాగా గెలిచాడు. మాకు గెలుపు పవన్ కళ్యాణ్. ఓకే, మీరు చెప్పండి అమ్మా, మీకు ఎలా అనిపిస్తుంది? అసలు మీ యొక్క సుందరపేట గ్రామం నుంచి అలాంటి బిగ్ బాస్ హౌస్కి వెళ్తాడని కానీ ఎప్పుడైనా అనుకున్నారా? ఎప్పుడు అనుకోలేదండి. తమ్ముడు ఆర్మీ ఉద్యోగం చేసుకొని ఇక్కడ తల్లి తండ్రిని నొప్పించి చేసుకొని తమ్ముడు వెళ్ళడం బట్టి జరిగింది. బిగ్ బాస్లో సెలెక్ట్ అయ్యాడు. వెళ్ళిన తర్వాత అన్నీ బాగా ఇచ్చేసాడు పడాల పవన్ కళ్యాణ్. మాకు సుందరపేట గ్రామం నుంచి వెళ్ళాడు కాబట్టి అందరికీ రెండు తెలుగు రాష్ట్ర గ్రామంలో అందరికీ గర్వంగా, చిన్నోళ్ళు పెద్దోళ్ళు ముసలోళ్ళు కానించి అందరూ గర్వంగా పడాల పవన్ కళ్యాణ్ వెళ్ళాడు. కప్పుతోని రావాలి అందరూ ఆశయించారు. అలాగే వచ్చారు. వాళ్ళ తల్లి తండ్రి పేరు కూడా నించోబెట్టాడు. సుందరపేట గ్రామానికి ఎంతో 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 పెద్ద పేరు తెచ్చాడు. మీరు చూసారా బిగ్ బాస్ అంతా చూసారా? మరి మొత్తం స్టార్టింగ్ నుంచి ఇన్ని అయిన దాకా చూసాము. నిన్న గెలిచాడు. ఒక దీంట్లో కన్నీరు తెచ్చుకుంటే కానీ మేము కూడా ఇక్కడ టీవీలో చూస్తున్నాం. కానీ తమ్ముడు ఇలాగ బాధపడ్డాడు, వస్తాడో రాడు అన్నట్టు మాకు ఇదయ్యింది. లాస్ట్ మూమెంట్లో కొంచెం ఇదయ్యాడు. అలాంటి తమ్ముడు కప్పు కట్టుకొని వచ్చాడు. మాకెంతో గౌరవంగా ఆడకంటే టెన్షన్ మాకు పెరిగిపోయింది. అలాంటి తమ్ముడుగా ఇచ్చేసుకొని కప్పు గెలుచుకొని వస్తాడని ఇంకా గర్వంగా ఇదవుతున్నాము. ఎప్పుడెప్పుడు వస్తాడని ఇచ్చేస్తున్నాం. ఇప్పుడు మీరు రోజు గేమ్ చూసేవారు, బిగ్ బాస్ చూసేవారు కదా, ఇప్పుడు అనిపించిందా కప్పు కొట్టుకొస్తాడని? మాకు స్టార్టింగ్ నుంచి వెళ్ళిన కాంచి కళ్యాణ్ బాగా ఆడుతాడు, దేంట్లో వాడలేదు. అన్నీ ఫస్ట్ దీనిగా వస్తాడు. తమ్ముడు కప్పు కొట్టుకొని వస్తాడని మేము ముందు కొంచెం అనుకున్నాం. గర్వంగా కప్పుకొని వస్తాడనండి. గర్వంగా పేరు తెస్తాడు సుందరపేటకి, ఈ గ్రామానికి అనేసి మేము గెలుపులో ప్రతిరోజు బిగ్ బాస్ చూస్తూనే ఉన్నామండి. ఇప్పుడు జనరల్ గా అమ్మ సుందరపేట ఎక్కడైనా అందరూ వచ్చి అడుగుతుంటారు మిమ్మల్ని. కానీ ఇప్పుడు సుందరపేట పేరు అనగానే ఒక సంతోషం అందరిలో. మిమ్మల్ని అడుగుతున్నారా కళ్యాణ్ తెలుసా మీకు? అది కళ్యాణ్ తెలుసా? సుందరపేట ఈ ఊరు ఎక్కడ ఉండేది కూడా తెలియదండి. అలాంటిది పడాల పవన్ కళ్యాణ్ వెళ్ళాడంటే సుందరపేట అంటే ఒక రేంజ్ లో ఉందండి ఇప్పుడు. అదండి. అంటే వాళ్ళ ఫ్యామిలీ నేపథ్యం ఎలా ఉండేది మొదటి? ఫ్యామిలీ అంటే చిన్న ఫస్ట్ నుంచి వాళ్ళు కొంచెం పేదల నుంచి వచ్చారండి. ఇప్పుడు పర్వాలేదు. కానీ కష్టాలు పడి మంచి సెట్ ఇచ్చేసుకొని పిల్లల్ని బాగా చూసుకొని బాగా చదివించారండి. మెయిన్ బాగా చదివించి పై తాజులోకి తెచ్చారండి కళ్యాణ్ని. ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఎలా ఫీల్ అవుతారు? ప్రస్తుతానికి వాళ్ళు లేరు, ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే మీతో మాట్లాడారా వాళ్ళు? మాట్లాడలేదండి, ఇంక రాలేదు వాళ్ళు. వాళ్ళకంట మేము ఇంకా వాళ్ళు లేకపోయినా ఉన్నా సరే మంచి దీనిగా కళ్యాణ్ని బాగా రాత్రి బాంబులతోని ఆటలతోని కేకులతోని గట్టా బాగా ఇచ్చేసి
చేసుకొని వచ్చారు. ఇంకా ఆ అన్నయ్య వదిని రాలేదు. కళ్యాణ్ అమ్మ నాన్న కళ్యాణ్ మీకు మొదటి నుంచి పరిచయం ఉందా? చిన్నప్పటి నుంచి ఎలా ఉండేవాడు మీతో? అంటే అంత పెద్దగా లేరండి, హాస్టల్లో ఉండేవాడు తను. కానీ ఒక నెల 2 నెలలు పెట్టి ఇక్కడ ఉన్నాడు. దాని నుంచి ఈ ఓట్లకి కాలేజీలకి వెళ్ళడం చేయడం, అందరి దగ్గర మంచిగా చిన్నోళ్ళలోను పెద్దోడుగా ఉండి అందరినీ కూడా సపోర్ట్ చేయమని అందరితో తిరిగి బాగా ఇచ్చేసాడండి. మీరు చెప్పండి, మీకు కళ్యాణ్ తెలుసా బాగా? మాకు చిన్నప్పటి నుంచి తెలియదండి. చిన్న వయసు నుంచి ఇక్కడ ఉండేవాడు కాదు. వాళ్ళ అత్తకాడ చదువుకొని అక్కడ స్కూల్లో చదువుకొని అక్కడే ప్రయోజనం అయ్యి బాగా ఉండేవాడండి. ఇప్పుడు హౌస్లోకి వెళ్తే వాళ్ళ అమ్మ నాన్నతో ఎప్పుడైనా మీరు మాట్లాడారా మీ అబ్బాయి ఇలా వెళ్ళాడు అది ఇది అని? మా ఊళ్ళో వచ్చారు కదండి, వచ్చారు మాతో మాట్లాడారు, మేము మాట్లాడాము, అన్నీ చేసామండి. బాగా మీరు అందరూ ఓట్లేసి గెలిపించాలని వాళ్ళ అమ్మ నాన్న కూడా చెప్పారండి మాకు. సో ఇది గ్రామస్తుల యొక్క ఆనందాన్ని మనం చూసాం. ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాం అంటే తన ఇంట్లోని తమ కొడుకు తమ సొంత తమ్ముడు ఏ విధంగా గెలిస్తే ఏ విధంగా హ్యాపీగా ఫీల్ అవుతామో, ఒక ప్రయోజకుడు అయితే ఏ విధంగా ఫీల్ అవుతాం, వీళ్ళందరూ కూడా అదే స్థాయిలో రియాక్ట్ అవుతున్నారు. నిజంగా వాళ్ళందరూ ఆనంద బాష్పాలతో మునిగి ఉన్నారని మనం చెప్పుకోవచ్చు. రాత్రి అంతా కూడా గ్రామంలో ఒక పండగ వాతావరణం నెలకొంది. ఇప్పుడు కూడా అందరూ అదే దీంట్లో ఉన్నారని కూడా వాళ్ళందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ హరీష్తో శివశంకర్, బిగ్ టీవీ, విజయనగరం.